బీజేపీ చీఫ్ జిల్లాల పర్యటన పరమార్థం ఏంటి? సారథి చేస్తున్న టూర్లు పార్టీకి కలిసి వస్తున్నాయా లేక మరిన్ని కష్టాలకు కారణమవుతున్నాయా? నాయకులను సమన్వయం చేయాలనుకుంటే సమస్యలు స్వాగతం పలుకుతున్నాయా? పార్టీని బలోపేతం చేద్దామంటే నేతల బాహాబాహీలు ఆయనకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయా? కోర్టులో గట్టిగా వాదనలు వినిపించే వకీల్ సాబ్ కాషాయ నేతలకు సర్ది చెప్పలేకపోతున్నారా? అంతర్గత విభేదాలపై ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నారు? అంతర్గత కుమ్ములాటకు సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా రామచంద్రరావు అడుగులు వేస్తున్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలనే సంకల్పంతో ముందుకు పోతున్నారు. ఆ దిశగానే ఆయన జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ముందుగా నల్గొండ జిల్లా నుంచి టూర్ ప్రారంభించిన ఆయన ఇప్పటివరకు 20 జిల్లాలను చుట్టేశారు. పార్టీలోని నేతలను కలుపుకుని పోయేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒకవైపు పర్యటనలు, మరోవైపు రాష్ట్ర కమిటీపై కుస్తీ పడుతున్నారు రామచంద్రరావు. నూతన కమిటీలో పదవుల కోసం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ అగ్రనాయకుల నుంచి వస్తున్న ఒత్తిళ్లను అధిగమిస్తూ తనదైన మార్క్ రాజకీయం చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న కొన్ని విమర్శలు మాత్రం వినిపిస్తున్నాయి. ఆయన చేస్తున్న జిల్లాల పర్యటనతో ఆశించిన స్థాయిలో పార్టీకి మైలేజ్ రావటం లేదని నేతలు ఆవేదన చెందుతున్నారట. అందుకు కారణం ఉందంటున్నారు స్థానిక నేతలు. స్థానికంగా ఉన్న నేతలను కలుపుకుని పోవటం లేదని, అంతర్గతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఏమాత్రం కృషి చేయటం లేదని లోలోపల కుమిలిపోతున్నారట. అంతేకాదు, జిల్లా పర్యటనకు సంబంధించిన స్థానిక ప్రజాప్రతినిధులతో గాని, స్థానికంగా ఉన్న నాయకులతో గాని చర్చించకుండానే షెడ్యూల్ ప్రకటిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల కార్యకర్తల శిక్షణా తరగతులను సాకుగా చూపుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు లేకుండానే తరగతులు సాగాయని నేతలు అంటున్నారు. వికారాబాద్ జిల్లాలో పర్యటించిన రామచంద్రరావు నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలను పరిష్కరించకుండానే వెళ్లిపోయారని పార్టీలో వినిపిస్తున్న టాక్. మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించినప్పుడు నేతలు పోటాపోటీగా నినాదాలు చేసుకోవడంతో లాయర్ సాబ్ తలపట్టుకున్నారని అంటున్నారు. ఇక చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అయితే జిల్లా అధ్యక్షులను మార్చితే తప్ప పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేది లేదని చెప్పడమే కాకుండా పార్టీ పెద్దలకు ఫుట్బాల్ ఇచ్చి వినూత్న రీతిలో నిరసన సైతం తెలియజేశారు. కాషాయ దళపతి జిల్లాల పర్యటనలు చేస్తుంటే నేతల మధ్య ఉన్న అంతర్గత కుమ్ములాటలు బయటపడుతున్నాయి. మొత్తానికి కమలం పార్టీ అధ్యక్షుడి జిల్లాల టూర్ ఇలా వచ్చామా, అలా సమావేశం ఏర్పాటు చేశామా, 2 మాటలు చెప్పామా, ఇలా వెళ్లిపోయామా అనే రీతిలో ఉందని లోకల్ లీడర్లు గుసగుసలాడుతున్నారు. జిల్లాల పర్యటనలు కేవలం మమా అనిపిస్తున్నారనే ఆరోపణలకు వకీల్ సాబ్ ఎలాంటి సమాధానం చెప్తారో, వాటిని ఏ విధంగా తిప్పికొడతారో చూడాలి మరి.